హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఏం బాగులు తినాలొద్దా? ఓకే. ఇక్కడ మా ఇంట్లో ఉప్మా నాకు చాలా చాలా ఇష్టం. అంటే పొడి ఉప్మా అంటే నాకు చాలా ఇష్టం. అందులో బటన్ వేసారు. కానీ నాకు ఉప్మాలో పొడి పొడి ఉప్మా అంటే ఇష్టమే. తడిగా ఉండే ఉప్మా అస్సలే ఇష్టం ఉండదు. తిన్నంటే తిన్ను, ముట్టుకొని అసలు దాని వైపు చూడను. నాకు ఇలా పొడి ఉప్మా అంటే చాలా ఇష్టం అన్నమాట. తర్వాత పెసరపప్పు అండి, పెసరపప్పు ఇంట్లో నుంచి వచ్చింది. అండ్ హ్యాపీ ఉగాది మీ అందరికీ. హలో. అండ్ ఈరోజు కొంచెం హెల్త్ ఖరాబ్ అయింది. సో నేను ఈరోజు జంజన్నావు అంటే మేము ఇంగ్లీష్లో కొద్దిగా లిటిల్ వర్డ్స్ మాట్లాడుకుంటాం ఇంట్లో. వాటర్ అండ్ రైస్ అంటాం. వాటర్ యాడ్ అవుతుంది కదా, అండ్ రైస్, వాటర్ అండ్ రైస్ అంటే జంజన్నం. సౌండ్ అయినా చేస్తున్నా, కొబ్బరి పెంచుకో. అంటే ఈరోజు 3 ఐటమ్స్. ఒకటి పొడి పొడి ఉప్మా, ఒకటి వాటర్ అండ్ రైస్, ఒకటి పెసరపప్పు. ఎప్పుడు వేస్ట్ అవ్వదు. ఓకే గైస్, అందరికీ హ్యాపీ అవుతుంది. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? చాలా 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 బాగుంది. ఐ లవ్ దిస్ ఉప్మా. అండ్ తనకైతే లేదు ఉప్మా, నాకే ఉంది. అండ్ తనది యాక్చువల్లీ నాకు చెప్పకుండా చేసుకున్నాడు. తినేసాడు వాడు ఆల్రెడీ. కానీ ఇది ఎందుకు ఇస్తాను తనకి ఇవ్వను కదా, అందుకే నేను తినేస్తున్నాను. ఉగాది రోజు కొంచెం హెల్త్ ఖరాబ్ అయింది, చెప్పాను కదా. ఓకే, నాకు 2 days టైం పడుతుంది. నేను మళ్ళీ లేగాలి, చేయాలి అంటే. కొంచెం డ్యూటీ మధ్యలోనే వచ్చేసాను ఈరోజు. డ్యూటీకి వెళ్ళాను, ఇలా వెళ్ళి ఇలా వచ్చేసాను అనమాట. ఎక్కువ స్పెండ్ చేయలేదు డ్యూటీలో. అతను కూడా నన్ను పంపించారు మా వాళ్ళు. సో నో ప్రాబ్లం. ఈవినింగ్ మాత్రం వెళ్ళిపోవాలి, బేగా తినాలి, కొనుక్కోవాలి, టీవీ చూడాలి, సినిమాలు చూడాలి, సండే ఎంజాయ్ చేయాలి. అందరూ హ్యాపీగా ఉండండి ఉగాది రోజు. బాయ్.